విశాఖకు మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతదేహం చేరుకుంది. ఓమన్ తీరంలో అమెరికా క్షిపణి దాడిలో సురేష్ మృతి చెందారు. 9 రోజుల తర్వాత స్వస్థలానికి భౌతికాయం చేరుకుంది. సురేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఇవాళ సురేష్ అంత్యక్రియలు జరుగుతాయి. చేసుకున్నాం మనం. చేసుకున్నాం మనం. చూస్తున్నాం. విశాఖకు మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతదేహం చేరుకుంది. ఓమన్ తీరంలో అమెరికా క్షిపణి దాడిలో సురేష్ మృతి చెందారు. 9 రోజుల తర్వాత స్వస్థలానికి భౌతికాయం చేరుకుంది. సురేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇవాళ సురేష్ అంత్యక్రియలు జరుగుతాయి. చేసుకున్నాం మనం. చూస్తున్నాం. విశాఖకు మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతదేహం చేరుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఈ పట్నాల సురేష్ మెరైన్ చీఫ్ ఇంజనీర్ మృతదేహం విశాఖ చేరుకుందంటున్నారు. దాదాపు 9 రోజుల తర్వాత స్వస్థలానికి భౌతికాయం వచ్చిందంటున్నారు. కిరణ్, వినబడుతోందా? గుడ్ మార్నింగ్ రమణ. ఏదైతే 9 రోజుల క్రితం ఒమన్ తీరంలో జరిగినటువంటి నౌక దాడి ఘటనలో విశాఖపట్నం జరిగినటువంటి మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో భారత్ పూర్తి స్థాయిలో అన్ని చర్యలు చేపట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ ఏదైతే పట్నాల సురేష్ పార్థివ దేహాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చి అప్పగిస్తామని చెప్పి అన్నమాట ప్రకారంగానే ఈ రోజు తెల్లవారుజామున విశాఖపట్నంలోని ఏదైతే మల్కాపురం శ్రీనివాస నగర్ కు పట్నాల సురేష్ పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. దీంతో ఒకసారిగా కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక వాసులు, అదేవిధంగా సహచర ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి నెలకొంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పట్నాల సురేష్ ఇంటికి తరలి వచ్చి ఆయన పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దేశ రక్షణలో, ముఖ్యంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినటువంటి పట్నాల సురేష్ చిరస్థాయిగా నిలిచిపోతాడంటూ అక్కడ అందరూ కూడా కొనియాడిన పరిస్థితి మనం విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. మరి కాసేపట్లో అంత్యక్రియలు కూడా మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అంతిమయాత్ర కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి పట్నాల సురేష్ కు నివాళులు అర్పిస్తూ పార్థివ దేహానికి అంతిమయాత్ర కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.